seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? అయితే చాలా బాగున్నాను. అందుకుంటూ అంత షాకింగ్గా చూస్తున్నావు. వీడు ఇప్పుడే నిద్రలేసాడు. చక్కగా ఇవాళ 12:30కి పడుకుని పోయాడు. మధ్యాహ్నం అలా అలా మెదులుతూ ఉన్నాడు. ఇప్పుడే లేసాడు అనమాట. ఎంత చీకటి అయిపోయిందంటే లైట్ ఆన్ చేసుకోవాల్సి వచ్చింది. టైం మాత్రం జస్ట్ ఎంత అవుతుందబ్బా, నాకు రివర్స్లో అర్థం కావట్లేదు. 3:45 అయింది ఇప్పుడు టైము. అంత చీకటి అయిపోయింది అనమాట. నేను లైట్ వేసుకోకపోతే కనిపించను వీడియో రికార్డ్ చేయడానికి, అంత చీకటి అయిపోయింది. చూడండి, మా ఆయన ఏం చేశారంటే, నేను ఆ లైట్లు ఉంచేసరికి ఎదురు వాళ్ళకంట రిఫ్లెక్షన్ పడి లైట్లు డిస్టర్బెన్స్గా ఉంటుందంట. అందుకని షేడ్స్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మనం లైట్లు పెట్టుకుంటే ఎదురు వాళ్ళు రిఫ్లెక్షన్ పడితే మనకేంటి చెప్పండి. వింటర్ అన్న తర్వాత అందరు లైట్లు పెట్టుకుంటారు ఇక్కడ. ఈయనేమో చక్కగా షేడ్స్ క్లోజ్ చేస్తారు. వాళ్ళకి అవ్వకూడదంట డిస్టర్బెన్స్. అందుకని బట్ ఇంకొక 1 వీక్లో అడ్వాన్స్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు నేను ఫుల్ లైట్స్ పెట్టేస్తాను. అప్పుడు ఎవరేం చేయలేరు ఇంకా. ఇప్పుడే నాకు చాలా భయం వేసింది. ఫ్యామిలీ గ్రూప్లో మా పెద్దోడు తాలప్రోల్లో ఇండియాలో ఉన్నప్పుడు, అంటే అత్తయ్య చనిపోయినప్పుడు ఇండియాలో ఉండిపోయాం కొన్నాళ్ళు. అది ఆ టైం పీరియడ్లో దెయ్యం వేషాలు, రకరకాల వీడియోలు అవి ఇవి తీస్తూ ఉన్నాడు అనమాట పెద్దోడు. వాడు ఒక ఫోటో తీశాడు. అది ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేశారనమాట. ఇప్పుడే నాకు ఆ సౌండ్ పడిపోయింది. ఆ ఫోటో చూసి ఉలిక్కి పడ్డానమాట. అది మా బాబాయ్ అయినా కూడా నేను చూసి భయపడిపోయాను, అంత డెడ్లీగా ఉంది. మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఆ ఫోటోని. ఇంకా చూసి నాకు స్లోగా బెడ్రూమ్లోంచి వాకౌట్ చేసుకుంటూ ఇలా వచ్చేసాను అనమాట, పిల్లోడిని పట్టుకుని లైట్లు వేసేయడానికి. ఎందుకంటే చీకటి పడిపోయింది. ఇంక సరే, ఇప్పుడు అదంతా ఆలోచిస్తూ కూర్చుంటే ఇదైపోద్ది. ఇంట్లో ఎవరు లేరు, నేను గుడ్డోడే. ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. పిల్లలు వస్తారు, ఇప్పుడు బయలుదేరారు. ఈ లోపు ఏంటంటే, నేను పిల్లల ర్యాక్ కొంచెం బట్టలు కాస్త సర్దాలి. చాన్నాళ్ళు అయిపోయింది వీళ్ళ బట్టలు. అసలు నేను మడత పెడుతున్నానే కానీ ఉతికినవి వాళ్ళు ఎలా పెట్టుకుంటున్నారు ఏంటి ఏం చూడట్లేదు. మనం పట్టించుకోవడం మానేసామంటే ఇష్టం వచ్చినట్టు కుక్కి పెట్టేస్తారు. అది సరిగ్గా క్లోజ్ అవ్వట్లా. ఎక్కడ ఏం స్ట్రక్ అయిందో ఒకసారి వెళ్ళి చూడాలి. వెళ్ళి చూసి అవి సర్దుతాం అనమాట. అనుకుంటున్నా. సో ఆ పని ఏదో ఒకటి చేస్తూ ఉంటే కొంచెం మైండ్ డైవర్ట్ అయ్యి నాకు భయం వేయడం ఆగుద్ది. పిల్లలు వచ్చే వరకు టైం మేనేజ్ చేస్తాను. ఎట్టగొట్టో వీడిని పక్కన పెట్టుకుని. ఇప్పటివరకు ఆపరేషన్ అయిన తర్వాత నేను కింద కూర్చోలేదు. వీడికి స్నానం చేయించడానికి ఒక లెవెల్ హైట్ వరకు స్టూల్ వేసుకుంటున్నాను, కానీ శాంతం కింద కూర్చోలా. ఇప్పుడు కూర్చోవాలి, చూద్దాం ఎలా ఉంటుందో. భయం వేయడమేమో కానీ గమ్మున అయిపోయింది ఇంకా మైండ్ అంతా. వచ్చి పిల్లల గదిలో కూర్చోబెట్టి వీడిని ఇలాగా మ్యాట్ మీద వేసాను అనమాట. చాలా రోజులు అయిపోయింది మ్యాట్ మీద వీడిని అసలు వేయట్లేదు ఈ మధ్యన. ఎందుకంటే అసలు ఉండట్లేదు. ఎప్పుడు చూడు మాతోనే మా వాళ్ళలోనే ఎవరో ఒకరి దగ్గర అయితే ఉంటున్నాడు, కానీ మ్యాట్ మీద ఉండట్లా. ఇలా వేసైతే ఏదో ఒక రకంగా ఆడించాలి, కాసేపు ఫ్లోర్ టైం కూడా ఉండాలి అని చెప్పి దాని మీద అయితే వేసాను. నేను ఇప్పటివరకు కింద కూర్చోలేదు, అదే అనమాట కూర్చోవడం. కొంగలేక దానికి చెప్పేసాను అనమాట, పెట్టేసుకోమ్మా ఎలా పడితే అలాగా, అంటే ఎలా పడితే అలా పెట్టకుండా నీట్గా సర్దుకో అని చెప్పాను. బట్ ఇలా దూర్చిపెట్టేసింది. ఎంత కాస్ట్లీ బట్టలు. వీటిల్లో దానివి కొన్ని టైట్ అయిపోయినవి కూడా ఉన్నాయి. అవి తీసేసేసి మంచి బట్టలు అయితే కాస్త నీట్గా సర్దుతాను. మిగిలిన ర్యాక్స్ ఏంటంటే బాబు స్కూల్కి వేసుకునేవి, పాప స్కూల్కి వేసుకునేవి, ఇంకా పైన ఉన్నవన్నీ నావే చెప్పక్కర్లేదు. ఇంక ఈ ర్యాక్లో నావి సరిపోవట్లేదు. ఇండియన్ వేర్ శారీస్, పట్టు శారీస్ అని చెప్పి ఇంకొక 2 సూట్ కేసులు నిండా కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఇదైతే కొంచెం ఈ ర్యాక్ క్లియర్ చేసేస్తాను. చాలా వరకు బట్టలకి ప్రైస్ ట్యాగులు కూడా తీయలేదు. అంత అంటే అసలు ఒక్కసారి కూడా వేసుకోలేదు అనమాట అంత కొత్త బట్టలు. కొన్ని ఏంటంటే, నేను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు పట్లంగాలు పొట్టయిపోయినవి, టైట్ అయిపోయినవి అన్నీ అయితే డ్రెస్సుల్లా కుట్టించాను. అవి మాత్రం 1-2 సార్లు వేసుకుంది, బాగానే వాడింది. కానీ కొన్ని గాగ్రాలు అయితే ఉన్నాయి, అస్సలు వేసుకోలేదు అనమాట. ఒక్కసారి వేసుకుని కొన్ని గాగ్రాలు. ఈ స్కర్ట్ అయితే ఒకసారి వేసుకుంది, అది ఎలాస్టిక్ చాలా పట్టేసినట్టుగా ఉందంట. తన వలన కాలేదు. ఇంకా అవన్నీ అయితే కవర్లో పెట్టించేస్తున్నాను. ఇవి మళ్ళీ ఎట్లా అయినా కూడా నేను దాంతో రీయూజ్ చేపియాలని అనుకుంటున్నాను.
ఇక్కడ నుంచి అక్కడికి సామాన్లు పంపించడం ఏదో ఒకటి అయితే చేసి అవి మళ్ళీ డ్రెస్సుల్లాగా అన్న కుట్టించి, లేదంటే మేము వెళ్ళినప్పుడన్నా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఇవన్నీ అయితే తీయించాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో అమ్మాయిలు ఇంకెవరు లేరు, ప్లస్ ఎవరికి ఇవ్వబుద్ధి కూడా కాదనమాట అంత మంచి బట్టలు. సో మాకెప్పుడైనా కూడా మాలో మేమే యూజ్ చేస్తూ ఉంటాము. సో చూడాలి అవి ఎలాగా వీలవుతాయని. బాబువి కూడా ఆఖరికి ఇండియన్ వేరు చాలా ఉన్నాయి, అవన్నీ అయితే దాస్తున్నాను. అవి అన్నీ అంటే అవన్నీ చూస్తూ నాకు అనిపించింది ఏంటంటే ఇవన్నీ కుట్టోడికి పనికొస్తాయి వాడు పెద్దగా అయినప్పుడు, ఎవరికి ఇచ్చే పని లేదు అని. అప్పటికి ఈ ట్రెండ్ ఉంటుందో లేదో తెలియదు కానీ వాడితోటి ఎట్లయినా కూడా నేను అవైతే వేపిస్తాను, అవైతే ఎవరికి ఇచ్చేదే లేదు. చాలా ఇండియన్ వేర్ పంచెలు, ఇంకా కుర్తాస్, పైజామాస్ చాలా ఉన్నాయన్నమాట పెద్దోడివి. వాడు ఎదిగిపోయాడు, అవన్నీ చిన్నగా అయిపోయినాయి. జస్ట్ 2-3 ఇయర్స్ స్పాన్లోనే చాలా హైట్ పెరిగిపోయాడు. అవన్నీ పొట్టయిపోయి చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ చాలా కాస్ట్లీ కూడా. చిన్న తమ్ముడు పెళ్ళికి కొన్నవి అవన్నీ ఉన్నాయి, షేర్వానీస్ అట్లాగా. అవన్నీ అయితే నేను పెట్టి ఉంచుదాము స్టోరేజ్ రూమ్లో అని. లక్కీగా ఈయన లాస్ట్ వీకే ఆ పరుపు ప్యాక్ చేసి పెట్టేద్దాం అన్న దీంట్లోనే ఒక కవర్ కూడా తీసుకున్నారనమాట. ఇంకా కవర్ ఇలా పనికొచ్చింది. సో దాంట్లో అయితే పెట్టాను ప్రస్తుతానికి. ఇంకా ఏమన్నా యాడ్ చేయగలిగే ఉంటే యాడ్ చేసేసి అవైతే స్టోర్ రూమ్లో ప్యాక్ చేసి పెట్టేస్తాము. అండ్ రోజు అయితే సాయంత్రం నూనె పెడుతున్నాను. నూనె పెట్టడం వలన కొంచెం క్రాంకీనెస్ తగ్గుతుంది, ప్లస్ మాడు వేడి కూడా సాయంత్రం అయితే వేడి ఎక్కేస్తుంది అనమాట మాడు. అది పెట్టడం వలన చాలా హెల్ప్ అవుతుంది ఆయిల్ పెట్టడం వల్ల, అదైతే తెలుసుకున్నాను. కాబట్టి రోజు అయితే పెడుతున్నాను తప్పకుండానే, మిస్ చేయకుండా. అండ్ అక్కడ క్లాస్ పిక్తున్నాను అనమాట పిల్లలకి. ఎందుకంటే బాగా అంటే పొద్దున్నే లేవగానే ఆ రోజు ఏమైందంటే ప్రతిరోజు నేను దేవుడికి దండం పెట్టించి ఆయిల్ రాసి పంపిస్తాను అనమాట, హోలీ ఆయిల్. ఆ రోజు ఉన్న టెన్షన్లో అసలు కంప్లీట్గా మర్చిపోయాను. అండ్ వాళ్ళు కూడా నాకు గుర్తు చేయలేదు. నాకు చాలా కోపం వచ్చింది. ఈ మాట ఈయన వెళ్ళేటప్పుడు ఈయనతో చెప్దాం అనుకున్నాను కానీ ఎందుకులే ఈయన టెన్షన్లో ఈయన ఉంటారు ఆఫీస్ పనులు అని చెప్పి చెప్పలేదు. ఆ రోజు ఈయన ఆఫీస్కి వెళ్ళారు. అండ్ నైట్ వచ్చేటప్పటికి లేట్ అవుతుంది, ఆఫ్టర్ పార్టీ ఉంది అని అన్నారు. ఇంకా సరేలే ఇవన్నీ టెన్షన్లో నా సోదంతా ఎందుకులే అని చెప్పి నేను చెప్పలేదన్నమాట. అదే క్లాస్ పీకుతున్నాను పిల్లలకి. నేను చెప్పకపోతే, నేను గుర్తు చేస్తేనే మీకు గుర్తుంటుందా, లేకపోతే దేవుడికి దండం పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని వెళ్ళాలని గుర్తుండదా అని చెప్పి అక్కడ గట్టిగా క్లాస్ పీకుతున్నాను అనమాట. పిల్లలకి ఆ భయం అనేది లేకపోతే చాలా కష్టం. దేవుడి మీద ముఖ్యంగా ఉండాలి చిన్నప్పటి నుంచే. ఆ డిసిప్లిన్ లేకపోతే పిల్లలు ఎలా పడితే అలా తయారవుతారు. దేవుడి మీద పిల్లల మీద ఖచ్చితంగా ఉండాలని నా ఉద్దేశం. మీరేమనుకుంటారు ఆ విషయంలో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సో పొద్దున్నే లేవగానే స్కూల్కి వెళ్ళే ముందు ఎట్లయినా కూడా ఎట్లయినా కూడా ఒకసారి దేవుడికి దండం పెట్టించుకుని ఆయిల్ రాయిపించుకుని అయితే పంపిస్తాను అనమాట పిల్లల్ని స్కూల్కి. సో అదే చెప్తున్నాను, నేను చెప్పినా చెప్పకపోయినా సరే మీరు ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకుని చెయ్యాలి ఆ పని అని చెప్పి. ఇంకా సాయంత్రం అన్ని పనులు అయిపోయినాయి అని అనుకున్నాను, కానీ నేనేంటంటే ఫోన్ చేశాను లేట్ అవుతుందని. అప్పుడు చెప్పారు ఏదన్నా కర్రీలాగా వండి పెట్టేసేయి, ఇక్కడ డిన్నర్ ఏం లేదు జస్ట్ పార్టీ మట్టికే అని చెప్పి. ఇంకా ఫాస్ట్గా పొటాటో ఇంకా మీల్ మేకర్ కర్రీ అయితే చేశాను అనమాట. వచ్చి పడుకునేటప్పటికి 12 అయ్యింది. ఇంకా నా వల్ల కాలేదు చేయటానికి. పొద్దున్నే లేగక తప్పలేదు, ఎంత లేట్గా పడుకున్నా కూడా. పిల్లలైతే స్కూల్కి వెళ్ళాలి కదా, మానడానికి లేదు. క్రిస్మస్ హాలిడేస్ స్టార్ట్ అవ్వకముందే కొన్ని ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట, అవి మిస్ చేయడానికి లేదు. సో అది ఎలా అయినా కూడా వెళ్ళాల్సిందే. కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. లూసియా డే రోజు పాటలు పాడడం ఇలా జరుగుద్ది అనమాట. వీలైతే కనుక నేను అవన్నీ కూడా వ్లాగ్ చేస్తాను. కానీ ఏంటంటే ఇక్కడ GDPR రూల్స్ వలన వాళ్ళెవ్వరి ఫేస్లు నేను షేర్ చేయడానికి అవ్వదు. ఇంకా నిన్న క్లాస్ పీకిన దెబ్బకి, అంటే ముందు రోజు క్లాస్ పీకిన దెబ్బకి పొద్దున్నే లేసి అయితే ఇలా దండం పెట్టుకుంటున్నారు. ఆ రోజు ఎందుకో అంటే చాలా డిమ్గా స్టార్ట్ అయింది, బట్ డే గడిచే కొద్దీ మంచిగా అయిపోయిద్ది అని అయితే అనిపించింది. పొద్దున్నే అంటే నిద్ర సరిగా లేక, ప్లస్ మార్నింగే కొంచెం హెడేక్ లాగా స్టార్ట్ అయిందనమాట. తర్వాత తగ్గిపోయిద్ది అని అనుకున్నా కానీ సడన్గా ఈవినింగ్ అయ్యేటప్పటికి బాగా ఎక్కువైపోయింది తలనొప్పి. ఇంకా నా వల్ల కాలేదు.
ఇంకా మా కుట్టోడు ఏంటంటే దొరికిన ప్రతీదీ గోకుతం మొదలెట్టాడనమాట స్క్రాచింగ్ టెస్ట్. సో ఎవ్వరు ఎత్తుకున్నా, ఏం చేసినా, ఏది పట్టుకున్నా అన్నీ గోకి చూస్తున్నాడు. అది ఎలా ఉంటుంది అని చూడండి ఎంత గట్టిగా గోకుతున్నాడో. అది నెయిల్స్ ఎంత కట్ చేసినా కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఎంత చిన్న చిన్నగా ఉన్నా కత్తులతోటి గీరుతున్నాడా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మన స్కిన్కి సెన్సేషన్ అంత గట్టిగా ఉంటుంది. అండ్ అస్సలు డే గడిచే కొద్దీ ఎంత గోల్ చేస్తున్నాడంటే అస్సలు మాటినట్లేదు. ఇంకా పిల్లలైతే స్కూల్కి బయలుదేరారు. ఆ రోజు ఏంటంటే కొంచెం లేట్ అయిందనమాట. పాప ఫుల్ జాకెట్ వేసుకుంది, బాగా చల్లగా ఉంటుంది అని చెప్పేసరికి ఫుల్ జాకెట్ వేసుకుంది ఆ రోజు. ఇంకా అది రెడీ అయ్యేటప్పటికి చాలా టైం తీసుకుంటుంది. లేట్ అయిపోయిందని చెప్పి పరిగెడుతున్నారు. ఇంకా నేనైతే పడుకుని పోయాను వాళ్ళు వెళ్ళిన తర్వాత. నేను పడుకున్న తర్వాత ఈయన వర్క్ స్టార్ట్ చేసుకున్నారు. ఇంకా ఈయన విండో నుంచి ఈయన వీడియో తీశారనమాట. ఇది ఏంటి అంటే క్రిస్మస్ ట్రీ పెడుతున్నారు మా ఇంటి ముందరే పెడుతున్నారనమాట. ఇంక విండోలోంచి చూసి వీడియో రికార్డ్ చేశారంట. అదేమంటే క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారు, బాగుంది, మంచిగా ఉంది. లైట్లు కూడా పెట్టచ్చు కదా పెద్దగాని, అంటే కొంచెం ఎక్కువగా పెట్టచ్చు కదా, అలా కాదు ఏవో శాస్త్రానికి పెట్టినట్టుగా ఒక 4-5 స్ట్రింగులు పెట్టారు. ఇంకా ఎక్కువ పెడితే ఇంకా బాగుండేది. ఆ ట్రీకి అసలు లైట్లే అందం వస్తుంది. అలాంటిది ఎంత తక్కువ పెట్టేసరికి నేను ఈయన అనుకున్నాము ఇలా కరెంటు బిల్లు ఎక్కువైద్దని చెప్పి అంత తక్కువ పెట్టారేమో లైట్లు అని చెప్పి అంత కొంచెం ఉన్నాయి. బట్ ఎనీవేస్ ఇంటి ముందర అయితే ట్రీ పెట్టారు. అదొక మంచి ఇది, మంచి వ్యూ ఉంటుంది. పొద్దుండే లేవంగానే ఇటు చూడంగానే ట్రీ కనిపిస్తుంది లైట్లతోటి. ఎలాగో చీకటిగానే ఉంటుంది కదా. మార్నింగ్ 8:30 అవుతుంది కంప్లీట్గా సన్ రైజ్ అయ్యేటప్పటికి. అప్పటి వరకు చీకటిగానే ఉంటుంది అనమాట. సో అంతవరకు అయితే లేకుండా ఉండం కదా. సో పొద్దున్న లేవంగానే కిటికీలో చూస్తే మంచిగా కనిపించాలి అలాగ లైట్లతోటి. బాగుంటుంది వ్యూ అయితే. ఇంకా ఆ రోజుకి వంట చెయ్యాలి, చికెన్ చెయ్యాలి. చికెన్ ఆల్రెడీ ఒకసారి కొంచెం చేశాను, 2 పార్ట్లుగా డివైడ్ చేసి చేసుకుంటున్నాం అనమాట. సగం కూర ఆల్రెడీ చేసాను, ఇంకా సగము కిచెన్ అంటున్నా చూడండి, ఫ్రిడ్జ్లో ఉండింది చికెన్, అది వండాలి. ఇంకా ఆలోచిస్తున్నాను వీడు వండనిస్తాడా లేదా నన్ను ఎట్లానా అని చెప్పి. ప్లస్ ఈ మధ్యన ఏంటో అర్థం కావట్లేదు, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ తన్నుకోవడాలు, విడిపోవడాలు చాలా ఎక్కువైపోయింది. నా క్లోజ్ ఫ్రెండే రీసెంట్గా మెసేజ్ చేసిందనమాట, ఇట్లా నా వల్ల కావట్లేదు, నేను డైవర్స్ అయితే ఇచ్చేద్దాం అనుకున్నానని. చాలా రోజుల నుంచి బుర్రలో ఆ మాట స్ట్రక్ అయిపోయింది నాకు. అట్లా ఎట్లా అంత ఈజీగా అయిపోతుంది అని. పిల్లలు ఏమైపోతారు అనేది నా ఆలోచన. ఏమో పెద్దవాళ్ళు ఇలాగ అనుకుంటారు, తన్నుకుంటారు. నాకు ఎప్పటికీ అర్థం కాని థియరీ ఇది. అస్సలకి ఎలాంటి కాంప్రమైజ్ అనేది నిజంగానే అవ్వదా, అలా ఎలా అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి తీసుకోగలరు అనేది నాకు అర్థం కాదు. బట్ ఎనీవేస్ ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. నేను ఇంకా తలదూర్చకూడదు అని అయితే అనుకున్నాను. అండ్ ఎక్కువ ఆలోచించే కొద్దీ నాకు తలకాయ నొప్పి, అండ్ నేను అనవసరంగా డిస్టర్బ్ అయిపోవడం తప్పితే ఇంకేమీ లేదని అయితే అనిపిస్తుంది. మీలో ఎవరైనా ఇలానే ఆలోచిస్తారా నాకులాగా? అలా ఎలా అయిపోద్ది అసలు అంత ఈజీగాని. చాలామంది, నేను మై హ్యాపీనెస్ ఫాలో అయ్యేదాన్ని, జోవితా జార్జ్ ఛానల్స్ ఫాలో అయ్యేదాన్ని. అలాంటిది అంత మంచి లైఫ్ లీడ్ చేస్తూ కూడా అంత ఈజీగా టక్కుమని ఎట్లా విడిపోయారు నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు. అంటే వాళ్ళు సోషల్ మీడియాలో చూపించే ప్రతిదీ నమ్మటానికి లేదు, ప్రతిదీ ఇది అవ్వటానికి లేదు, అది నిజంగా జరుగుతుంది అని నమ్మటానికి లేదని అయితే అర్థమైంది నాకు అలా చూసిన తర్వాత. అంత కలర్ఫుల్గా ఉంటాయి లైఫ్స్ అన్నీ. అండ్ చాలామంది వ్లాగ్స్ ఈ మధ్యన పెళ్లి చూపులు వ్లాగ్ అంట, పెళ్ళిళ్ళు వ్లాగ్ అంట, ఫారెన్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం వ్లాగ్లు అంట. అసలు ఏంటో ఆ హడావిడ ఏం అర్థం కాదు. ఆ హడావిడ అంతా జస్ట్ కొంతకాలానికి మట్టుకే, ఆ తర్వాత మళ్ళీ మామూలే. సో ఆ హైప్ అయిన కొంతకాలం బాగా అనిపిస్తుంది జనాలకు చూడడానికి. తర్వాత లైఫ్, అప్పుడు రియాలిటీ లైఫ్లోకి వస్తారు, అప్పుడేం చూపిస్తారో నాకు అర్థం కాదు. ఒకవేళ కనుక ఆ సిచ్యువేషన్లో మనం ఎవరన్నా ఉండుంటే నేనైతే కనుక ఖచ్చితంగా బ్లాగ్ అయితే చేసేదాన్నే కాదు. ఎందుకంటే చాలా ఉంటాయి నెగిటివ్ థింగ్స్. మనం ఇట్లాగా మంచిగా అవుతున్నాం, మంచిగా ఉంటున్నాం అని అన్నప్పుడే
జనాలు మన మీద అబ్బా వీళ్ళు చూసా చక్కగా ఉన్నారు అది ఇది కొంచెం నెగిటివ్ ఇది వచ్చేస్తుంది. దాని ఎఫెక్ట్ చాలా తొందరగా చూపిస్తుంది అనమాట. నాకైతే ముందు మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది అండ్ భయం కూడా. ఆ రోజున నాకు ఒకటే రైట్ కన్ను ఒకటే అదురుతానే ఉంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి. చెప్పడం మర్చిపోయాను, అదొక ఆలోచన అనమాట నాకు. ఎందుకు అట్లా అదురుతుందని. అది అలాగా కుడికన్ను అదరటం మంచిది కాదు అని అంటారు. ఏవేవో ఆలోచనలు, అమ్మో పిల్లలకి ఏమైనా అవుతుందా, లేకపోతే ఈయనకా, లేకపోతే ఏంటి అనమాట. ఓవర్ థింకింగ్ ఏదో ఒకటి ఉండాలి ఆలోచించడానికి, కంగారు పడడానికి, టెన్షన్ పడడానికి. బట్ ఏమీ అయితే కాలేదు లక్కీగా. ఇంకా అలా గడుస్తూ ఉండింది నా ఆలోచనలతోటి. మీకు ఇలాగే అనిపిస్తుందా? అసలు రెగ్యులర్గా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు పడే కష్టాలే షేర్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. మీరు నాకులాగానే అనుకుంటారా, లేకపోతే అలాంటి హడావిడి వ్లాగ్సే ఇష్టపడతారా? నాకైతే అసలు నచ్చదు. నాకు కొంచెం ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉండాలి అండ్ వాళ్ళని చూసిన తర్వాత మనం ఏదన్నా పర్సనల్గా ఇన్స్పైర్ అవ్వాలన్నమాట. లైక్ మనం కూడా ఇలా చెయ్యాలి అని. అంతేగాని వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర లేదే అని ఆలోచన వచ్చేలాంటి వీడియోస్ అయితే నేను అసలు చూడను. అండ్ చూడండి అని ఎంకరేజ్ కూడా చేయను కనీసం. ఎందుకంటే దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ రావడం తప్పితే మనం నేర్చుకునేది, మన మీద పాజిటివ్గా అనిపించేది ఏది అయితే రాదు. అండ్ రీసెంట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు మెసేజ్ చేశారు దట్ మేము ఎవ్రీ వీక్ సండే చర్చ్కి వెళ్ళటం, అలా చూడడం, వ్లాగ్లో చూడడము చాలా మోటివేషన్ ఇచ్చింది. అండ్ అమ్మాయి క్రిస్టియన్ అనమాట. మళ్ళీ ఫెయిత్కి అయితే తిరిగి వచ్చి నాకు కూడా చర్చ్కి వెళ్ళాలి అని అయితే అనిపిస్తుందని చాలా హ్యాపీ అనిపించింది. అలా ఉండాలన్నమాట వ్లాగ్స్ అనేవి. నా పర్సనల్ థింకింగ్. మీరేమనుకుంటారు నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ మీ థాట్స్ అన్ని నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. Shakes when the bombs scream until our last breath, every heartbeat